హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టడీ విత్ శ్రీదేవి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి క్రాఫ్ట్స్ ఇన్ఈక్వాలిటీ థియరమ్. సో ఇది మనకి ప్రిఫిక్స్ కోడ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో దీని ఫార్ములా వచ్చేసి k ఈజ్ ఈక్వల్ టు సిగ్మా i ఈజ్ ఈక్వల్స్ టు 1 to m 2 పవర్ మైనస్ ni లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. సో ఇది m. సో k ఈక్వల్ టు సిగ్మా i ఈక్వల్ టు 1 to m 2 పవర్ మైనస్ ni లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఈ కండిషన్ ని సాటిస్ఫై చేస్తూ మనం ప్రిఫిక్స్ కోడ్స్ ని ఫైండ్ చేయాలి. సో క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ DMS X with 4 possible symbols x1, x2, x3, x4. Each symbol is coded differently as shown below. Verify a Kraft inequality function and identify the prefix codes in the given code word. సో మనకి ఇలాగా క్వశ్చన్ ఇచ్చారు. సో ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే దీన్ని ni ఫైండ్ అవుట్ చేస్తాం. అన్నిటికీ ni ఫైండ్ అవుట్ చేస్తాం. ఇందులో 2, ఇది 2, ఇది 2, ఇక్కడికి వచ్చేసరికి ఇది 2, ఇది 2, ఇది 2, ఇక్కడ మళ్ళీ 3. సో 3 1 2 3 3 1 3 3 3. సో ఫస్ట్ ఇలా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకి క్రాస్ ఇన్ఈక్వాలిటీ కండిషన్. సో ఒక కోడ్ కి చేస్తాం. k ఆఫ్ కోడ్ a ఈక్వల్ టు సిగ్మా i ఈజ్ ఈక్వల్స్ టు 1 to m. m అంటే ఇక్కడ ఎంత వరకు ఇచ్చారు మనకి సింబల్స్ అది తీసుకుంటాం. 2 పవర్ మైనస్ ni. సో సిగ్మా i ఈక్వల్ టు 1 to 4 2 పవర్ మైనస్ ni. ఎక్స్పాండ్ చేస్తే 2 పవర్ మైనస్ ఫస్ట్ ఎంత వచ్చింది 2. అలాగా ఈ 4 2 పవర్ మైనస్ 2 ప్లస్ 2 పవర్ మైనస్ 2 ప్లస్ 2 పవర్ మైనస్ 2. సో మనకి అన్ని యాడ్ చేస్తే 1 వస్తుంది. సో మన కండిషన్ ఏంటి? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 రావాలి. సో మనకి ఇక్కడ 1 వచ్చింది. సో కండిషన్ సాటిస్ఫై అయ్యింది. నెక్స్ట్ k ఆఫ్ కోడ్ b సేమ్ సిగ్మా i ఈజ్ ఈక్వల్స్ టు 1 to 4 2 పవర్ మైనస్ ni. సో సేమ్ రాస్తాం. 2 పవర్ మైనస్ ఇక్కడ 2. సో ఫస్ట్ 2 ప్లస్ 2 పవర్ మళ్ళీ 2 మైనస్ 2 ప్లస్ 2 పవర్ 2 ప్లస్ 2 పవర్ ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 2 పవర్ మైనస్ 3. సో 2 పవర్ మైనస్ 2 అంటే 0.25 ప్లస్ 0.25 2 పవర్ మైనస్ 3 అనేది 0.2125. సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకి 0.875 వస్తుంది. ఇది కూడా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. లెస్ దెన్ 1 కాబట్టి మనకి కండిషన్ సాటిస్ఫై అయింది. సో నెక్స్ట్ కోడ్ సి కూడా సిగ్మా i ఈజ్ ఈక్వల్స్ టు 1 to 4 2 పవర్ మైనస్ ni 2 పవర్ మైనస్ 1 2 పవర్ మైనస్ 2 ప్లస్ 2 పవర్ మైనస్ 3 ప్లస్ 2 పవర్ మైనస్ 3. సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకి 0.5 ఇది 0.25 2 పవర్ మైనస్ 3 అంటే 0.125. సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకి 1 వచ్చింది. సో ఇక్కడ కూడా కండిషన్ సాటిస్ఫై అయ్యింది. సో ఇప్పుడు కోడ్ d సిగ్మా i ఈజ్ ఈక్వల్స్ టు 1 to 4 2 పవర్ ni. సో ఫస్ట్ 2 పవర్ మైనస్ 1 ప్లస్ 2 పవర్ మైనస్ 3 ప్లస్ 2 పవర్ మైనస్ 3 ప్లస్ 2 పవర్ మైనస్ 3. సో ఇదంతా కలిపితే సేమ్ కోడ్ సికి ఎలా వచ్చిందో కోడ్ డి కూడా అలా వచ్చింది. సో దిస్ ఇస్ ఆల్సో లెస్ దెన్ 1. సో మన కండిషన్ సాటిస్ఫై అయ్యింది. ఇలా మనం ప్రిఫిక్స్ కోడ్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. అండ్ మనం క్రాఫ్ట్స్ ఇన్ఈక్వాలిటీ థియరమ్ ఈక్వేషన్ ఇక్కడ సాటిస్ఫై అయిందో లేదా ఇలా ఈ విధంగా చూసుకుంటాం.
Thank you for watching and do subscribe for more videos.